ఎవరు బాబు నువ్వు? ఏం జరిగింది? నా పేరు రాజు. చెప్పు బాబు. అక్కడ 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 కూనీ జరిగింది. కూనీ జరిగిందట. కూని కూని అంటాడు, బతికే ఉన్నాడు కదా. అర్థం లేని మాట్లాడితే అంబులెన్స్ ఫోన్ చేయి బాబు. అయ్యో దూరుతున్నావు? లోపల నీకేంటి పని? ఆపరేషన్ చేయాలి. చేసావులు చింతపండు పులుసు. ఆపరేషన్ డాక్టర్స్ చేస్తారు, నువ్వు నోరు మూసుకొని కూర్చో. రతి, డ్యూటీలో ఉన్నప్పుడు రత్తి గిత్తంత లేదు. ఎన్నిసార్లు చెప్తాను నీకు? లేడీ కానిస్టేబుల్ 102. సర్లే 102. ఈ విషయం ఇన్స్పెక్టర్ జ్యోతమ్మ గారికి ఫోన్ చేసి చెప్పదు. నీకు టోపీ పెట్టుకోవడానికి బుర్రంది గాని బుర్రలో గుజ్జు లేదయ్యా. ఇన్స్పెక్టర్ జ్యోతి గారికి ఈ రాత్రే శోభనం. మొదటి రాత్రి 3 పిల్లలు హాయిగా ఉండకుండా ఆపరేషన్లు ఆసుపత్రిని ఫోన్ చేయడం మహాపాపం. నువ్వు నోరు మూసుకుని నుంచో. ఆవిడికి మొదటి రాత్రి, మరి నాకు మొదలష్టం రాత్రి శివరాత్రి. సడేలే, పెళ్ళైన రాత్రి 11 గంటలకే పాలు తాగేసేసి పడుకున్నానే పెద్ద మగాడే చెబుతున్నావు. డాక్టర్ గారు, ఆ పిల్లాడికి ఎలా ఉంది? ప్రాణానికేం ప్రమాదం లేదమ్మా. కాకపోతే ఆ అబ్బాయి కోమాలో ఉన్నాడు, ఇంకా తెలివి రాలేదు. అది సరే డాక్టర్ బాబు, ఇంకా ఎంతసేపట్లో తెలివి రావచ్చు? 24 గంటలు పట్టొచ్చు. ఉదయం మీ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తామనండి, నేను మాట్లాడతాను. అంతవరకు మీరు ఇక్కడే ఉండడం మంచిది. ఓకే డాక్టర్. ఓకే ఓకే. రత్తాలు, అదే వద్దన్నాను. లేడీ కానిస్టేబుల్ 102. చల్లవా, ఇంతకాలానికి బయలుదేరావు. లేడీ కానిస్టేబుల్ 102 ఇక్కడే ఉండి డ్యూటీకి. మరి నువ్వేం చేస్తావు? ఈ బల్ల మీద కూతురు కురికేస్తా. పడుకోవడం తప్ప నీకు ఇంకో డ్యూటీ తెలిసేగా. పడుకో. కర్మ.